సీఎం రేవంత్ రెడ్డి సార్ గారు ఒక కొత్త చట్టం తీసుకొచ్చారు. ఇంక మీదట చలానాలు పడిన వెంటనే మన అకౌంట్ లింక్ చేసుకుంటారంట. లింక్ చేసుకుంటే ఆటోమేటిక్గా చలానా పడిన వెంటనే డిడక్ట్ అయిపోద్దంట. దీని బదులు ఒక పని చేయండి సార్, ప్రతి ఒక్క సభ్యుడిది, ప్రతి ఒక్క మెంబర్ది గవర్నమెంట్ కనెక్టివిటీలో పెట్టుకోండి బ్యాంక్ అకౌంట్ని. మొత్తం మీరు తీసుకొని ఏదో మేము బతకడానికి బియ్యం కూరలు కొనుక్కోవడానికి మాత్రం ఒక 1000-500 వేయండి. ఎందుకంటే తర్వాత మీరే మొత్తం చట్టాలన్నీ చూస్తారు కదా, మా ఇన్ అండ్ అవుట్ చూస్తారు కదా, బాగానే ఉంటుంది. ఏంది సార్ ఇది, నాకు అర్థం కావట్లేదు. ఆటోమేటిక్ డిడక్ట్ అంట. అసలు చలనాలే ఇష్టం వచ్చినట్టే వేస్తున్నారు. ఎక్కడ తెచ్చి కడతాం సార్ అంతంత చలనాలు? ఇప్పుడు రోడ్లో స్పీడ్గా పోతుంటాడు, వాడికి ఫైన్ వేయండి, ఓకే. ఇంకొకటి సిగ్నల్ జంప్ అవుతాడు, వాడికి వేయండి. కానీ సైడ్ బండి పెట్టిన దానికి కూడా కనీసం వచ్చి ఒక మాట చెప్పకుండా ఏమయ్యా ఇక్కడ పెట్టున్నావు బండి తీసేయని చెప్పిన ఒక మాట చెప్తే పోయేదానికి ఫోటో కొట్టి మరి ఏదో బిన్ లాడన్ని పట్టుకున్నట్టు ట్రీట్ అవుతున్నారు ఈ పోలీసులు. ఎక్కడ తెచ్చి కడతాం సార్ అంతంత? రోజు డైలీ వేజెస్లో మేము సంపాదించేది 800-1000 రూపాయలు అయితే ఫైన్లు 1300-1600 అంటే ఎక్కడ తెచ్చి కడతాం సార్ మేము? అప్పు చేసి మరి ఆ డబ్బులు కట్టాల్సి వస్తుంది. కట్టకపోతేనేమో బండి పట్టుకొని గంటలు కస్టమర్ ఉన్నారని కూడా చూడకుండా మీ ఇష్ట ప్రకారం మీరు నిలబెడతారు. డబ్బులు కట్టు పో అంటే ఎక్కడ తెచ్చి కట్టాలి సార్? ఏమన్నా అంటే మీ ఫ్రెండ్స్కి ఫోన్ చేసుకో, మీ నాయనకి ఫోన్ చేసుకో అంటే ఫోన్ చేసుకునే వాళ్ళం అయితే ఫోన్ చేస్తే ఇచ్చే మనుషులు ఉండే పని అయితే ఈ కార్లు ఎందుకు దొరుకుంటారు సార్ మేము? కొంచెం ఆలోచించి డెసిషన్ తీసుకోండి సార్. ఒక సామాన్యుడి గురించి కూడా ఆలోచించండి. ఎంతసేపటికి వైట్ ప్లేట్ వాడు కాదు, ఎల్లో ప్లేట్ వాడి పరిస్థితులు కూడా చూసి ఒకసారి ఆలోచించండి. కనీసం రేపు కడతాం సార్ అని చెప్పిన ఒక చిన్న వార్నింగ్ ఇస్తే వదిలేసేదానికి ఏదో ఇంకా వాడు కడితేనే పోవాలంటే ఎక్కడ తెచ్చి కడతారు సార్? ఉంటే కట్టుకోడా? కొంచెం ఆలోచించి చేయండి సార్ ప్లీజ్. అర్థం చేసుకోండి. ఒక వేదంతో మాట్లాడుతున్నా, ఆవేశంతో కాదు.